హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, సమ్మర్ అనే వరకు మన స్కిన్ మీద ట్యాన్ అనేది పేరుకుపోతూ ఉంటుంది. మనం డైలీ స్నానం చేసినప్పటికీ కూడా మన స్కిన్ అనేది డల్ అవటం, డార్క్ అవడం, ట్యాన్ అనేది ఉండడం, మన స్కిన్ మీద డెడ్ స్కిన్ సెల్స్ అనేవి పేరుకుపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సమస్యకి ఈరోజు నేను పర్మనెంట్ సొల్యూషన్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. మీరు నేను చెప్పినట్లు కనుక చేసినట్లయితే మీ స్కిన్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎండలోకి వెళ్ళొచ్చినప్పుడు చేయొచ్చు, ఇంట్లో ఉన్న వాళ్ళు చేయొచ్చు. దీన్ని చేసిన తర్వాత మీరు హ్యాపీగా ఎండలోకి కూడా వెళ్ళొచ్చండి. ట్యాన్ అనేది మన స్కిన్ మీద పేరుకుపోతే, ముఖ్యంగా సమ్మర్లో ఇలా జరిగితే మన స్కిన్ అనేది నిజంగా డల్ అయిపోతుంది. సో ఒక్కసారి మన స్కిన్ మీద ట్యాన్ అనేది పడితే చాలా డార్క్ అయిపోతుంది అనమాట స్కిన్ అయితే. ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే, స్కిన్ మీద డార్క్నెస్ అనేది రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకోకపోతే చాలా కష్టం. అది మనకి ఎక్కువగా పెద్దగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇదేంటంటే నేను ఫుల్ బాడీ కోసం చెప్తున్నాను, ఓన్లీ ఫేస్ కోసం కాదు. దీన్ని కనుక మీరు ట్యాన్ ఉన్న చోట అప్లై చేసినట్లయితే మీ ట్యాన్ అనేది క్షణాల్లో రిమూవ్ అవుతుందన్నమాట. ఫుల్ బాడీకి దీన్ని అప్లై చేయొచ్చు. అంటే మీరు లెగ్స్కి అప్లై చేయొచ్చు, హ్యాండ్స్కి అప్లై చేయొచ్చు, నెక్ కూడా అప్లై చేయొచ్చు. ఎల్బోస్ దగ్గర చాలామందికి డార్క్నెస్ ఉంది అని చెప్తున్నారు. సో ఎల్బోస్ దగ్గర కూడా అప్లై చేయండి. తర్వాత ఏళ్ళ దగ్గర చాలామందికి డార్క్గా ఉంటుందన్నమాట, ఇక్కడ మురుకుల దగ్గర, వీటికి కూడా మనం అప్లై చేయొచ్చు. సో నేనైతే లైవ్లోని చేసి చూపిస్తాను. మంచి రిజల్ట్ అయితే చూస్తారు. సమ్మర్లో ఇది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీన్ని ఎవరైనా ట్రై చేయొచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాదు, జస్ట్ నేను 3 ఇంగ్రీడియంట్స్తో చూపిస్తాను. పవర్ఫుల్ అనమాట. ఇప్పటి వరకు ఎవ్వరూ ట్రై చేసి ఉండరు. సో ఒక్కసారి ఇది ట్రై చేయండి. ఎన్ని వాడినా రిజల్ట్ కొంచెం కూడా కనపట్లేదు అనే వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీ స్కిన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది, గ్లోగా ఉంటుంది. ఇంక లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. ముందుగా మనం ఒక బౌల్ అనేది తీసుకోవాలి. కొంచెం వెడల్పుగా ఉండని తీసుకోండి, ఎందుకంటే రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. 4 టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కాఫీ పౌడర్ మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఈ బ్రాండ్ యాడ్ చేయాలా, ఆ బ్రాండ్ యాడ్ చేయాలా అని అడగాల్సిన అవసరం లేదు. తర్వాత మీరు 3 టేబుల్ స్పూన్ల రైస్ ఫ్లోర్ని, అంటే బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. ఓకే, బియ్యం పిండిని యాడ్ చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ అనేది మీకు కొంచెం హార్ష్గా అనిపిస్తే షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను చూపించేది ఆలివ్ ఆయిల్ అనమాట. ఆలివ్ ఆయిల్ అనేది 5 to 6 టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవడమే. మీకు ఒకవేళ కాఫీ పౌడర్ వద్దు అనుకుంటే మీరు కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఒకవేళ మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేదు అనుకుంటే ఆల్మండ్ ఆయిల్ అనేది యూస్ చేయండి, లేదనుకుంటే కోకోనట్ ఆయిల్ అనేది యూస్ చేయండి. నేను ఇంగ్రీడియంట్స్కి ఆల్టర్నేట్ కూడా చెప్పాను. సో మీరు హ్యాపీగా ట్రై చేయండి. ఇదేంటంటే స్క్రబ్ అనమాట. ఈ స్క్రబ్ అనేది మనకి చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఒకవేళ ఆయిల్ అనేది ఇంకొంచెం మీరు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసి ఇలా మనం మిక్స్ చేసుకోవడమే. సింపుల్ అండ్ ఈజీ. సో దీన్ని ఇప్పుడు మనం స్టోర్ చేసుకోవాలి. దీన్ని ఇక్కడ నేను కంటైనర్లో స్టోర్ చేస్తున్నాను. ఇది మనకి ఒక 1 మంత్ వరకు అయితే స్టోర్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే. బయట అయినా మనకి 20 డేస్ అనేది ఉంటుంది. హ్యాపీగా మనం బాత్రూంలో పెట్టేసుకొని యూస్ చేయొచ్చు. ఇది ఎంత పవర్ఫుల్గా వర్క్ అవుతుందంటే దీని రిజల్ట్ చూసి ఎవరైనా వావ్ అనాల్సిందే. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ 4 కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. మార్కెట్లో ఈ స్క్రబ్ అనేది మనం కొనాలంటే 700 to 800 అయితే ఉంటుంది. సో ఇంత మంచి స్క్రబ్ని మనం ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. దీన్ని ఎలా యూస్ చేయాలి, ఎలా యూస్ చేస్తే రిజల్ట్ ఉంటుందో కూడా నేను చెప్తాను. ఫస్ట్ అయితే మనం స్నానానికి ముందు మనం శరీరం అంతా దీన్ని అప్లై చేయాలి. ఓకే, ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను కదా. అప్లై చేసుకున్న తర్వాత మనం 5 మినిట్స్ అనేది ఇలా స్లోగా రబ్ చేసుకోవాలి. షుగర్ పలుకులు అనేవి కొంచెం పెద్దగా ఉంటే మీరు షుగర్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు, లేదనుకుంటే కొంచెం క్రష్ చేసి యూస్ చేయండి. షుగర్ని ఎలా యూస్ చేసినా మనకి రిజల్ట్స్ అనేవి సేమ్ ఉంటాయి. ఇక్కడ మనం కాఫీ పౌడర్ని యూస్ చేయడానికి కారణం ఏంటంటే కాఫీలో కెఫిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. బయట ఉన్న పొల్యూషన్కి మన స్కిన్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. కాఫీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా మన స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది, అలాగే మన స్కిన్ సూపర్గా ఉంటుంది. 5 మినిట్స్ అనేది స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా నా హ్యాండ్ అయితే ఎంత క్లియర్గా, ఎంత గ్లోగా ఉందో. 5 మినిట్స్లో మీరు సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సెకండ్ రెమెడీ. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి.
ఓకే, సాల్ట్ చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సాల్ట్కి ఆల్టర్నేట్ కావాలనుకుంటే రైస్ ఫ్లోర్ని యూస్ చేయండి, లేదనుకుంటే షుగర్. తర్వాత 1 టేబుల్ స్పూన్ పెరుగు అనేది యాడ్ చేసుకోండి. పెరుగు మీకు ఆల్టర్నేట్ కావాలనుకుంటే రా మిల్క్ అనేది యూస్ చేయండి, పచ్చిపాలు. ఓకే, ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదైతే చాలా అంటే చాలా సూపర్గా వర్క్ అవుతుంది. దీన్ని మనం స్టోర్ చేసుకోవడానికి అవ్వదు. ఫస్ట్ నేను చూపించింది అయితే 1 మంత్ అయితే స్టోర్ ఉంటుంది. బట్ ఇదైతే అప్పటికప్పుడు అనేది ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు మనం యూస్ చేయాలి. మీకు అప్లై చేసిన వెంటనే రిజల్ట్ రావాలి, మీ స్కిన్ మీద డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నాయి, తర్వాత ట్యాన్ ఉంది అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ బాడీకి దీన్ని మనం అప్లై చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. మన స్కిన్ మీద పేరుకుపోయిన ట్యాన్ అంతా కూడా ఇమ్మీడియట్గా రిమూవ్ అవుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. నా హ్యాండ్కి ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను కదా, సాల్ట్ యూస్ చేయడం వల్ల కూడా ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. కాఫీ పౌడర్ స్కిన్ అనేది హెల్దీగా ట్యాన్ రిమూవ్ చేయడానికి చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. కర్డ్ ఏంటంటే మన స్కిన్ని హైడ్రేటింగ్ చేయడానికి, మాయిశ్చరైజింగ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. సో తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా, ఒక్కసారి మీరు ట్రై చేసినట్లయితే మీరైతే రిజల్ట్స్ చూస్తారనమాట. ఓకే, ఇక్కడ నేను 5 మినిట్స్ అనేది ఇలా స్క్రబ్ చేసేసుకున్నాను. స్క్రబ్ చేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకున్నాను. వాటర్తో క్లీన్ చేసిన తర్వాత నా హ్యాండ్ మీద చూడొచ్చు ఎంత క్లియర్గా ఉందో. సో తప్పకుండా ట్రై చేయండి. వీక్లీ 2 టైమ్స్ ట్రై చేయొచ్చు. మీకు ట్యాన్ ఉన్నప్పుడల్లా ట్రై చేయొచ్చు. దీనివల్ల మనకి ప్రాబ్లం ఉండదు. ఫుల్ బాడీకి దీన్ని మనం హ్యాపీగా అప్లై చేయొచ్చు అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. చూసారు కదండి వీడియో అయితే ఇది. దీన్ని డైలీ మనం స్నానం చేసేటప్పుడు స్క్రబ్లా కూడా యూస్ చేయొచ్చు. లేదు అనుకుంటే వీక్లీ 2 టైమ్స్ అయినా యూస్ చేయండి. మీరు బయటకు వెళ్ళొచ్చారు, మీ స్కిన్ మీద ట్యాన్ అనేది పేరుకుపోయింది, ఇమీడియట్గా మీ స్కిన్ అనేది బ్రైట్గా ఉండాలి, అక్కడ ఉన్న ట్యాన్ అనేది రిమూవ్ అవ్వాలి అనుకున్నప్పుడు కూడా దీన్ని మనం యూస్ చేయొచ్చు. మీకు నచ్చినప్పుడల్లా యూస్ చేయండి, కానీ రిజల్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. వీక్లీ కనుక మీరు 3-4 టైమ్స్ యూస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది. తర్వాత మీరు దీన్ని యూస్ చేసిన తర్వాత ఏదైనా ఒక మంచి మాయిశ్చరైజర్ కానీ అలోవెరా జెల్ కానీ అప్లై చేసుకోండి. ఎందుకంటే స్కిన్ అనేది డ్రై అవుతుంది కదా స్క్రబ్ తర్వాత. సో అందుకైతే నేను చెప్తున్నాను, మన స్కిన్ ఎప్పుడూ కూడా గ్లోగా ఉండడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్కిన్ మీద ట్యాన్ అయితే అస్సలు ఉండదు. సో మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీకు షుగర్ అనేది కొంచెం హార్ష్గా అనిపిస్తే మీరు షుగర్ పౌడర్ని యూస్ చేయొచ్చు. దానివల్ల కూడా మనం సూపర్ డూపర్ రిజల్ట్ అయితే చూస్తాం. నేను ఇందులో 2 రెమెడీస్ అనేవి చెప్పాను కదా, ఇందులో ఏదైనా మీకు నచ్చింది మీరు ట్రై చేయొచ్చు. ఫస్ట్ రెమెడీ బాగుంటుంది, సెకండ్ రెమెడీ బాగుంటుంది. మీ స్కిన్కి సూట్ అయ్యేది మీరు హ్యాపీగా ట్రై చేసేయచ్చు. రెండు కూడా చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. మీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ బట్టి మీకు నచ్చింది మీరు హ్యాపీగా ట్రై చేయండి. రిజల్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చిందనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చిందనుకుంటే మాత్రం లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.